జర్నలిస్ట్ రఘు తన యూట్యూబ్ ఛానల్లో చేసిన అసత్య వ్యాఖ్యలను నాగం సురేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తన ఫోటోను ప్రదర్శిస్తూ ప్రచురించిన తప్పుడు వార్తలపై ఆయన స్పందించారు. నాకు ఓం సాయిరాం ఫైనాన్స్ సంస్థతో ఎలాంటి సంబంధం లేదు. గతంలో కేవలం సాయిబాబా తరపున కోర్టులో లాయర్గా హాజరయ్యాను తప్ప సంస్థ కార్యకలాపాలకు నేను బాధ్యత వహించను అని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా తన పేరును లాగి తప్పుడు ప్రచారం చేయడం తన పరువు తీసే ప్రయత్నమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నిబంధనలకు వ్యతిరేకం. జర్నలిస్ట్ రఘుపై హైకోర్టులో ఇన్ఫర్మేషన్ కేసు దాఖలు చేస్తానని చెప్పారు. అసత్య ప్రచారాలు మానుకొని నిజాలను వెలికి తీసే బాధ్యతాయుతమైన జర్నలిజం చేయాలని సూచించారు. న్యాయవాది గత 22 సంవత్సరాల న్యాయవాది వృత్తిలో ఉంటూ నేను ప్రాక్టీస్ చేస్తున్నా. నిన్న జర్నలిస్ట్ రఘు అనే వ్యక్తి తొలి వెలుగు అనే దాంట్లో నా ఫోటో డిస్ప్లే చేయడం జరిగింది. అసలు ఎందుకు డిస్ప్లే చేసిండో రీజన్స్ నాకు తెలియదు. దీని గురించి వివరంగా చెప్పాలంటే, ఒరిజినల్గా సాయిబాబా అనే వ్యక్తి నాగర్కర్నూలులో ఫైనాన్స్ నడుపుకుంటూ అతను జీవనం గడుపుకుంటూ, నేను అతనికి సంబంధించిన ఒక 5-6 ల్యాండ్ ఇష్యూలో నేను వకాలత్ చేసి ఆయనకు వకాలత్ చేయడం జరిగినది. తర్వాత ఏమైందంటే, అందరిలాగా నేను ఒక బాధితుని, అందరు డిపాజిట్ చేసినట్టే ఇప్పుడు నేను కూడా అతని దగ్గర సేమ్ మా కుటుంబ సభ్యులు, నేను ఒక్కనే కదా అందరం, నేను కూడా బాధితుని, నేను కూడా పైసలు నాకు డిపాజిట్ ఉన్నవి. తర్వాత నేను అతనికి 2022లో నాకు డబ్బులు ఇవ్వలేదని ఒరిజినల్ లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నువ్వు చూసుకోకుండా తర్వాత గౌరవ ఎస్పీ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ మొత్తం రిజిస్టర్ కోర్సులో నా దగ్గర ఉన్న డాక్యుమెంట్లు నాకు న్యాయం చేయాలని నేనే నేను వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు అది 18/9/2024లో నేను. తర్వాత నా మీద నీవు ఏదో అలెగుతున్నావు, నా మీద ఏం అలిగేషన్ ఉంది, నా మీద నువ్వు చూసినావు, అసలు ఒప్పంద పత్రం నువ్వు ఏమన్నా చూసినావు? నువ్వు చూడకుండా ఇది ఒకసారి ఒప్పంద పత్రం నువ్వు చూడు రఘు. ఏముందంగా 31 పేర్ల ఒల్లబోనిపల్లిలోని 12 ఎకరాల భూమి సురేందర్ రెడ్డి మధ్యవర్తిగా ఉండి అమ్మించినారని రాశారు. దానికి నేను దీనికి 5/11/2024 జస్ట్ నేను లీగల్ ఓపెనింగ్ ఇచ్చాను. వాళ్ళు ఎవరైతే కొన్నోళ్ళు ఉన్నారో వాళ్ళు హైకోర్టులో ప్రమాణ పత్రం వేసారు. ఏమని ఇచ్చారు వాళ్ళు? మాకు సురేందర్ రెడ్డికి ఈయనకి ఏం సంబంధం లేదు, ఓన్లీ మేము అతని దగ్గర లీగల్ ఒపీనియన్ తీసుకున్నామని. రెండవ పాయింట్ ఏంటంటే, పోలీసు వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చింది ఎక్స్ప్లెనేషన్ కోసం. సో గౌరవ హైకోర్టు సిఆర్ఎల్పి నాకు ఏం చేసింది, అదే ఈయనకు మీకు నోటీస్ ఇచ్చే హక్కు లేదు, పవర్ లేదని క్వాష్ చేసింది. నువ్వు ఎలాంటి డాక్యుమెంట్లు మొత్తం చెక్ చేసుకోకుండా ఒక న్యాయవాదిని అయి ఉండి ఇవి నా ఎక్స్ప్లెనేషన్ నువ్వు అడగకుండా నీవు ఇష్టం వచ్చినట్టు వేసుకొచ్చి నీ రేటింగ్ కోసము ఎంతసేపు ఉన్నా రెడ్డి 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 అంటే రెడ్డి సంపుతావా? మేమేం చేసినాం? మేము ఒక బాధితులం. మా కుటుంబ సభ్యులు అందరూ కలుపుకుంటే 4-5 కోట్ల రూపాయలు రావాలి. చూసి మాట్లాడు, నీకేం భయపడ్డ పోలం కాదు మేము. ఇక్కడ మాదేమైనా తప్పుంటే రెడీ చలో. ఒకవేళ నీది తప్పు అయితే మరి నీవేం శిక్ష అనుభవిస్తావు? నువ్వు నా తప్పు అయితే నేను శిక్ష అనుభవించాను అనుకుండా నేను నా ఎక్స్ప్లెనేషన్ నువ్వు అడగకుండా నా ఫోటో చేసే అధికారం నీకు ఎక్కడ ఉందా? అంటే నువ్వు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఫాలో కావా? నువ్వు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నావు. నువ్వు ఒక రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి రెడ్డి ముఖ్యమంత్రి అయినంత రెడ్లను తిప్పుకుంటూ పోతావా నువ్వు? నేను కూడా ఒక సూచన ఇస్తున్నా మా రెడ్ల అడ్వకేట్లకు. అంటే రెడ్డి అడ్వకేట్ అయినప్పుడు నీ దానికి దరఖాస్తు పెట్టుకోవాలి. మేము వకాలత్ ఫైల్ చేయాలంటే ఇది ఎక్కడ న్యాయమే? మాకు బార్ కౌన్సిల్ రూల్ పొజిషన్ దాని ప్రకారం మేము వకాలత్ ఫైల్ చేస్తాము. గత 22 ఏళ్ళకెళ్ళి వకాలత్ చేస్తున్నా. నువ్వు ఇన్ని రోజులు ఓపిక పట్టినా, ఓపిక ఒక హద్దు ఉంటుంది. రెడ్లు వకాలత్ చేయొద్దా? ఏం ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ మీద 100 కేసులు ఉన్నాయి. 100 కేసులు ఉన్నప్పుడు నిన్ను అడ్వకేట్ ప్రొటెక్ట్ చేసలేడా? మర్చిపోయినావా నువ్వు? అంటే ఆ కేసులు నిజమేనా? సమాధానం చెప్పాలి నువ్వు. నీ మీద ఉన్న 100 కేసులు ఎవరు ప్రొటెక్ట్ చేసింది? నిన్ను ఒక న్యాయవాది ప్రొటెక్ట్ చేసింటాడు నిన్ను. అంటే అది ప్రూవ్ అయినట్టేనా? చూసి మాట్లాడాలి, ఎక్స్ప్లెనేషన్ అడగాలి. నువ్వు బాధితులకు న్యాయం చేయాలంటే ఆల్రెడీ నేను 25 కోట్ల రూపాయల భూమిని ఆపినా. నేను మాట్లాడే ముందు తెలుసుకోవాలి నువ్వు. మేము ఇతర ఒక రెడ్ల మాకేం సంబంధమే ఫైనాన్స్కు? ఫైనాన్స్ అనిపింది సాయిబాబును అడుగు నువ్వు. ఇంకొకటి పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, అంతకుముందు మనోహర్ ఉన్నాడు, తర్వాత మోహన్ గారు ఉన్నారు, ఎస్పీ మనోహర్ గారు ఉన్నారు, డిఎస్పీ మోహన్ గారు ఉన్నారు, తర్వాత ఒక యాదవ్ సిఐ ఉన్నాడు. వాళ్ళంతా బీసీ వర్గానికి సంబంధించి. అంటే ఒక బీసీ ఆఫీసర్ల మీద నమ్మకం లేదా నీకు? ఇప్పుడు ఒక యాదవ్ డిఎస్పీ ఉన్నాడు,
ఒక గౌడు సిఐ ఉన్నాడు, ఇంకో కులానికి ఇంకో బీసీ ఎస్ఐ ఉన్నాడు అంటే వాళ్ళని గౌరవించవా నువ్వు? ఆ పోలీసు అంటే నీకు గౌరవం లేదా నీకు? పోతే ఎన్ని రోజులు భరిస్తావా మేము? మమ్మల్ని తెలంగాణకి వెళ్ళి తోలిస్తావా నువ్వు? నీకుందా అంత ధైర్యం? ఒక మా నాయకుడు ఆయన ముఖ్యమంత్రి అయినందుకు మమ్మల్ని ఇన్ని తిట్లా మాకు. చలో ఇప్పుడు రెడీగా ఉన్నా నేను మొత్తం నోటీసులు ఇచ్చిన దీంట్లో ఎంతమంది నాకు కులం అంటే కాదు, నేను మొట్టమొదటిగా జెండా పట్టిందే బీసీ సర్పంచ్ని గెలిపినకే మా 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 గ్రామంలో పెద్ద నాయకుడు జనార్దన్ రెడ్డి ఉడితే ఆయనకు వ్యతిరేకంగా ఒక బీసీని సర్పంచ్ గెలిపించినాం. తర్వాత మళ్ళీ ఇంకో బీసీని సర్పంచ్ని గెలిపించినాం. తర్వాత ఇంకో ఇద్దరు ఎంపీటీసీ బీసీలను గెలిపించినాం. నీవు చెప్తావా మాకు బీసీల గురించి? గరీబ్ వాళ్ళు వస్తే కుర్చీలు వేసి కూర్చోబెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టాం మేము. చిన్నప్పటికెళ్ళి కష్టపడి పైకి వచ్చినాం మేము. మాకేం భూస్వాములం కాదు మేము. తెలుసుకోకసారి మేము ఫైనాన్స్ ఇస్తామట ఎమ్మెల్యేలకు. అసలు ఎమ్మెల్యేల ముఖాలు ఉన్న వాళ్ళం కాదు, మేము ఫైనాన్స్ ఇస్తాం. మేము ఒకలా చేస్తామా, ఫైనాన్స్ ఇస్తామా? నేను నోటీసులు ఇచ్చిన దీంట్లో ఎంతమంది ఉన్నారు? రెడ్లు బీసీలు అంటావు. చలో ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా, వచ్చేటోళ్ళతో మనం కూర్చున్నాము, వసూలు చేద్దాము, వీళ్ళకు బాధితులకు ఇప్పిస్తాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, ముందరికి రా. ఎవరెవరు ఇవ్వాలో మొత్తం లిస్ట్ అవుట్ చేద్దాం మనం. దాంట్లో రెడ్లు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ నువ్వు అది తీసుకో ఇనిషియేటివ్. ఈయనతోటి ఎవరెవరు పైసలు తీసుకుపోయారు సాయిబాబా దగ్గర, ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నవి వాళ్ళ దగ్గర వసూలు చేద్దాము. అందరము వీళ్ళ పక్షాన నిలబడదాం మనం. ఎవరి పక్షాన? బాధితుల పక్షాన నిలబడదాం మనం. వాళ్ళకు ఉన్న మిగిలిన ల్యాండ్ వాళ్ళకి ప్లాట్లు ఇప్పిద్దాం మనం. రాజకీయాలు చేస్తున్నామే మీరు. నేను నిలబెట్టిన భూమిని తీసుకుపోతారు, నీ పక్షాన నిలబడ్డవాళ్ళు తీసుకుపోయి దాన్ని డిస్మిస్ చేపిస్తారు అంటే మిమ్మల్ని ఎవరు అడిగేటోళ్ళే కదా. ఎందుకు డిస్మిస్ చేయించినా మీరు కేసు గెలిపించేవాళ్ళు? మీరు ఎందుకు డిస్మిస్ చేసారు? మీరు ప్రజల పక్షాన నిలబడి మా పైసలు ఉన్నా కూడా మాకు డబ్బులు వస్తుంటే కూడా మేము తీసుకోకుండా వాపసు పోయినాను. నీ ఎంక్వైరీ చేయి. నువ్వు ఈ నోటీసులు ఉన్నాయి, ఈ నోటీసులకు సమాధానం చెప్పాలి. నువ్వేం చేయాలి? ఎవరెవరు పైసలు ఇవ్వాలి? పోలీసు వాళ్ళ దగ్గర మొత్తం లిస్ట్ ఉంది. వాళ్ళు సివిల్ దాంట్లో ఇంటర్ఫేర్ కాదు. ఇది థర్డ్ పార్టీ వాళ్ళు వసూలు చేయాలి. పోలీసు వాళ్ళు సివిల్ దాంట్లో ఇంటర్ఫేర్ కాదు. నీవేం చేయి? ఓ 10 మంది పెద్ద మనుషులను తయారు చేయి. ఎవరెవరు ఇవ్వాలో పోదాం, నేను కూడా వస్తా వాళ్ళ ఇంటికి. వాళ్ళ తాడు వసూలు చేద్దాం మనం. వసూలు చేసి ఏం చేద్దాము? ఎవరైతే బాధితున్నారో వాళ్ళకి ఇస్తాం పైసలు. గట్లా చేయి. కానీ నువ్వు ఏదో 3 రెట్లు ఉన్నారు, నువ్వు ఆ ఫోటో పెట్టి ఏమవుతుందో రెట్లుంటే మాకేం సంబంధం? దాంట్లో కొంటే అయినా వ్యాపారం చేసిండు. నేను ఆయన భూమి దాంట్లో ఒక 5-6 కేసులో నేను వకాలత్ ఫైల్ చేసిన. అంటే వకాలత్ ఫైల్ చేయాలంటే నీ తీరగా పర్మిషన్ తీసుకోవాలా? మేము బార్ కౌన్సిల్ మాకు పర్మిషన్ ఇచ్చింది. మేము దాంట్లో ఒక అడ్వకేట్గా మేము రిజిస్టర్ ఉన్నాం. మాకేమన్నా ఉంటే ఒకవేళ మా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలంటే బార్ కౌన్సిల్ తీసుకుంటుంది. నీవెవడవా అంటే మైక్ ఉన్నంత లేదా? నేను ఈ నల్లకోట పక్కకి పెడతా, నీకన్నా ఎక్కువ మాట్లాడగల నేను, నీకన్నా ఎక్కువ చదువుకున్నా నేను కూడా ఒక జర్నలిజం గ్రాడ్యుయేట్. నేను చిన్నప్పటికెళ్ళి గ్రౌండ్ లెవెల్లో రాజకీయాలు చేసినాను. నేను అన్ని విద్యలు తెలుసు నాకు. నీకు ఏదో మాట్లాడినంతనే ప్రెస్ మీట్ రేపు పెట్టాను నేను. రేపు 100 మంది అడ్వకేట్లతో ప్రెస్ మీట్ పెడతా, రేపు హైకోర్టులో పెడుతున్నా. నీవు ఇట్లా నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే డెఫమేషన్కు రెడీ ఉండు. ఇదే నా ఓపెన్ ఛాలెంజ్. రెడీ ఉండు నువ్వు రఘు, రెడీ ఉండు.